రాయదుర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో సోమవారం ఆయన టిడ్కో నిర్మాణం గురించి మాట్లాడారు. గత టీడీపీ పాలనలో 2014-2019 ప్రభుత్వం పేదలకు బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశంతో టిడ్కో గృహాలను చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా ప్రాంతాల్లో 80 నుంచి 95% వరకు పనులు పూర్తి చేయగలిగినట్లు తెలియజేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణాలకు రంగులు మార్చి అలాగే వదిలేసిందని అన్నారు. దాంతో పేదలు బహుళ అంతస్తుల్లో నివసించేలా చూడాలన్న టీడీపీ ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చిందని అన్నారు. రాయదుర్గం పట్టణంలో దాదాపు 1791 ఇంటి నిర్మాణాలు 80 నుంచి 90% మధ్య ఆగిపోయాయని వివరించారు. వీటిలో ఎక్కువ భాగం తలుపులు, కిటికీలు బిగిస్తే నివాసానికి అనుకూలంగా ఉంటాయని తెలియజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీటిని పూర్తి చేసి నాటి టీడీపీ ప్రభుత్వ సంకల్పం సాకారం అయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్మాణాల్లో పేద కుటుంబాలు ఆనందంగా గడపాలనే ఒక అద్భుతమైన ఆలోచనలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కారణాంతరాల వల్ల మనం 19 లోపల పూర్తి చేసుకోలేకపోయినాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం రంగులు మార్చి దీనిపైన తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఆ కళ నెరవేరలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నారాయణ గారే మంత్రిగా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే రాయదుర్గం నియోజకవర్గంలో కూడా 1700 పైచీలతో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్నిటికైతే కిటికీలు అట్లాగే తలుపులు బిగిస్తే చాలా ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 90-95% లేదా 85% పైగా పనులు పూర్తయిన గృహాలను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి వాటిని